175 నియోజకవర్గాలు, 4 బడా పార్టీలు, 3 అగ్రనేతలు, 2 కీలక వర్గాలు, కానీ ఒక్కటే సింహాసనం. మరి ఆ సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరు? అది తెలుసుకునే ప్రయత్నమే మా ఈ ఫేస్ ఆఫ్ 175. ఫేస్ ఆఫ్ 175లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరు సొంతం అవుతుంది? ఈ విషయాలన్నిటిపైన మేము సర్వే చేయడం జరిగింది. సో ఇంకా సాగదీయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన మొదటి నియోజకవర్గం వచ్చి ఇచ్చాపురం. ఇచ్చాపురం టీడీపీ కంచుకోటల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఎందుకంటే 8 సార్లు వరుసగా ఇచ్చాపురంలో టీడీపీ గెలవడం జరిగింది. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, ఈయన టీడీపీ అభ్యర్థి. ఇప్పటి వరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు చెప్పాను కదా, వరుసగా 8 సార్లు టీడీపీ గెలవడం జరిగింది. ఇచ్చాపురం టీడీపీ కంచుకోటని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు 2014 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకు ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? టీడీపీ, జనసేన, వైసీపీ ఈ 3 పార్టీల గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనే విషయాన్ని తెలుసుకుందాం. 2014 నుండి చూసుకుంటే ఎన్నికల బరిలో టీడీపీ తరపున బెందాలం అశోక్, వైసీపీ తరపున నార్త్ రామారావు, వీరిద్దరి మధ్యన పోటాపోటీగా జరిగిన పోరులో విజయ పతాకం టీడీపీ ఎగరవేసింది. ఈ 2014 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు 61,537, టీడీపీకి వచ్చిన ఓట్లు 86,815, అంటే 25,278 ఓట్ల ఆధిక్యంతో అశోక్ గెలవడం జరిగింది. తిరిగి 2019 ఎన్నికల్లో ఈసారి జగన్ చాలా తెలివిగా గతంలో ఇదే ఇచ్చాపురం నుండి గెలిచిన పిరియ సాయిరాజ్ని వైసీపీ తరపున నిలబెట్టాడు. కానీ సీన్లో ఎటువంటి మార్పు లేదు. మళ్ళీ టీడీపీని గెలవడం జరిగింది. బెందాలం అశోక్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు 72,847, టీడీపీకి వచ్చిన ఓట్లు 79,992, అంటే 7,145 ఓట్ల ఆధిక్యంతో గెలవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 6% ఆఫ్ ఓట్ తగ్గడం జరిగింది. ఎందుకు అంటే మీరు ఒకసారి చూసుకుంటే 2014 ఎన్నికల్లో 25,000 ఓట్ల ఆధిక్యంతో గెలవడం జరిగింది. మరి 2019 ఎన్నికల్లో కేవలం 7,000 ఓట్ల ఆధిక్యంతో మాత్రమే గెలవడం జరిగింది. అంటే ఇక్కడ 11,000 ఓట్లకు పైచిలుకు తగ్గడం జరిగింది. ఎందుకు? జనసేన పార్టీ నుంచి దాసరి రాజు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆయనకి 11,123 ఓట్ల రావడం జరిగింది. జనసేన టీడీపీ కలవడం వలన అప్పుడు 25,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. మరి ఇప్పుడు 2019 ఎన్నికలకి జనసేన టీడీపీ విడిపోవడం వల్ల 11,000 ఓట్లు తగ్గడం జరిగింది. అంటే రెండు కలిస్తే ఆల్మోస్ట్ విజయ పతాకం టీడీపీకే వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు విడిపోవడం వల్ల వైసీపీ గెలవడం జరిగింది. మరి 2024 ఎన్నికలకు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. చూడాలి మరి ఎలా ఉంటుంది. అసలు ఇచ్చాపురంలో ఉన్న ఓట్ల సంఖ్య ఎంత? మనం లెక్క మొత్తం చూసుకుంటే ఇచ్చాపురంలో మొత్తం 2,24,164 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళల ఓట్లు వచ్చి 1,14,558, మగవారి ఓట్ల లెక్క 1,09,533. ఇందులో ఎస్సీ క్యాస్ట్ వారు వచ్చి 2,500 నుంచి 3,000 మధ్యలో ఉన్నారని సమాచారం. ఎస్టీ వాళ్ళు వచ్చి 16,000 మంది ఓట్లు ఉన్నారని మనకు లెక్క. ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఎక్కువ. అందుకే జగన్ ఎన్ని ప్లాన్లు వేసినా చివరికి విజయం బాబు వైపే వస్తుంది. కానీ ఇప్పుడు ఆ లెక్క మారబోతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో సంక్షేమానికి ఇంత ప్రాధాన్యత లేదు. జగన్ వచ్చాక సంక్షేమ పథకాలంటే ఎలా ఉంటాయా అనే తీరులో నవరత్నాలను అమలు చేశాడు. ఓ పక్క రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం సంక్షేమం మాత్రమే ఇస్తున్నాడు అని ప్రతిపక్షాలు అంటున్నా, మరోపక్క సంక్షేమ పథకాల వలన వచ్చే ఇంత డబ్బుని వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని సర్వేలో మాకు తేలింది.